ఉన్నాయి ఎతకాలి. రోజుకొక కట్టు కదల్లి దీన్ని ఎవడన్నా కేసు అంటారా? అయినా తెలుగుదేశం వాళ్ళు ఇందా మాట్లాడుతున్నారండి, ఎవరో సురేందర్ నాయుడు గారు, ప్రాణాలంట పోయినాయి అంట. ఏది ప్రజల ప్రాణాలు, ఏది బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ రిజర్వ్, ఇవన్నీ మేము తీసుకురాలా? రెండు, ఇవే ప్రాణాలు పోతే 5 నెలలు మీరు ఈ మందు అమ్మి మరి ప్రాణాలు మీరు తీసారా? జూన్ లో ఇదే మంది అమ్మారు, జూలైలో అమ్మారు, ఆగస్టులో అమ్మారు, సెప్టెంబర్ లో అమ్మారు, అక్టోబర్ లో అమ్మారు. 5 నెలలు మీరు ఎంతమంది ప్రాణాలు తీశారు? మరి అది విషపూరితమైనటువంటి మందు అయితే మరి మీరు అధికారంలోకి రాగానే మొట్టమొదటి రోజే తీసేయాలి కదా. తీసేయకుండా 5 నెలల పాటు ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది ప్రాణాలను మీరు పోగొట్టారు? సురేంద్ర నాయుడు గారు దీనికి సమాధానం చెప్పండి. రెండోది వచ్చేటప్పటికి మీ ఆస్థాన పత్రిక ఆంధ్రజ్యోతిలో వారం రోజుల క్రితం వచ్చినటువంటి ఒక ఆర్టికల్ చదివి వినిపిస్తాను సార్. మీరు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దయచేసి మద్యం తాగేవాళ్ళు తస్మాత్ జాగ్రత్త, చచ్చిపోతారు. చంద్రబాబు నాయుడు గారు అమ్ముతున్న మందు తాగితే నెలల వ్యవధిలోనే చచ్చిపోతారు. సుమో విస్కీ, షార్ట్ విస్కీ, బెంగళూరు మాల్టెడ్ విస్కీ, బెంగళూరు బ్రాందీ, గుడ్ ఫ్రెండ్స్, ఇలాంటి ఊరు పేరు లేనటువంటి ఉల్ఫా కంపెనీలను తీసుకొని వచ్చి 99 రూపాయలకి అమ్మి ప్రజల ప్రాణాలని గుల్ల చేస్తున్నారు. దాంతో పాటు చూడండి సార్, ఖరీదైన సీసాలో చీప్ లెక్కర్ ఆంధ్రజ్యోతి, రాష్ట్రంలో నకిలీ మద్యం హల్చల్, ఇది ఆంధ్రజ్యోతిలో వారం రోజుల క్రితం వచ్చింది. మూతలు లేబుళ్లు సొంతంగా తయారీ, డిస్టిలరీ నుంచి స్పిరిట్ బయటికి, అనకాపల్లి కడపల్లోని కేసులు, కోనసీమ పశ్చిమలోని కల్తీ దందా, ఎక్సైజ్ దాడుల్లో వెలుగులోకి. మీ సొంత పత్రికే ఈడ కల్తీ మద్యం అమ్ముతున్నారని చెప్పి క్లియర్ గా రాసింది. ఎంతమందిని చంపుతారయ్యా సురేంద్ర నాయుడు గారు, టీడీపీ వాళ్ళు మీరు? మరి మేము అమ్మిన మందు ద్వారా చచ్చిపోయారని అన్నారు కదా, మరి అదే మందుని 5 నెలలు ఎందుకు అమ్మారు మీరు? మరి మా దగ్గర స్కామ్ జరిగితే 5 నెలలు మాకు ప్రతి నెల మాకు ముడుపులు అందితే 5 నెలలు మీకు ఎంత ముడుపులు అందినాయి? జూన్ లో అదే మందు, జూన్ లో అదే పాలసీ, జూలైలో అదే పాలసీ, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు మేము తీసుకొచ్చిన పాలసీ, మా దగ్గర ఉన్నటువంటి బ్రాండ్లు అన్నిటి మీరు ఎందుకు కొనసాగించారు? నెల నెల ఎన్ని కోట్లు లంచాలు మీ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ తీసుకున్నాడు. అయినా మీకు మద్యం గురించి మాట్లాడే హక్కు లేదు. చంద్రబాబు నాయుడు దేని మీద బయట ఉన్నాడు? మద్యానికి సంబంధించినటువంటి కుంభకోణం 2014 నుంచి 19 దాకా జరిగినటువంటి దాని మీద బెయిల్ మీద ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయట ఉన్నాడు. మద్యం కుంభకోణం మీద, ఇసుక కుంభకోణం మీద. ఇదిగోండి సార్ ఈనాడులో బెయిల్కి సంబంధించి చంద్రబాబుకు భారీ ఊరట. రింగు రోడ్డు, మద్యము, ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. దర్యాప్తులకు సహకరించాలని స్పష్టీకరణ. మద్యం కేసుల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీ నరేష్ కు బెయిల్ 11/1/2024 ఈనాడు. అంటే 10వ తారీఖు బెయిల్ వచ్చింది మీకు. 10 జనవరి 2024. చంద్రబాబు నాయుడు శుద్ధపోస్తా అప్పుడు. మరి ఆ కేసులు విచారణ ఎందుకు గట్ల? నేను ఓపెన్ ఛాలెంజ్ సార్, 99 టీవీ వేదికగా, వాసుదేవన్ గారు వేదికగా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఛాలెంజ్ చేస్తున్నా. 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా ఎంటైర్ మద్యం అమ్మకాల మీద, ఎంటైర్ మద్యం పాలసీ మీద సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. తెలుగుదేశం మీకు సిద్ధమా? మీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం అమ్మకాలు, మీ ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం పాలసీ, మా ప్రభుత్వంలో జరిగిన మద్యం అమ్మకాలు, మా ప్రభుత్వంలో జరిగిన మద్యం పాలసీ, ఎంటైర్ 10 సంవత్సరాలు, ఎంటైర్ 2 ప్రభుత్వాల మీద మద్యానికి సంబంధించి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుకుంటున్నాయి. మేము తప్పు చేసావా? వాళ్ళు తప్పు చేశారా? ప్రజలకు అర్థమైతే మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి సవాలు విసురుతా ఉన్నా. మీరే కేంద్రంలో అధికారంలో ఉన్నారు. సో మీకు అవకాశం ఉంది. మీరు అనుకుంటే 5 నిమిషాల పని. మరి సిద్ధమంటే రమ్మనండి. ఈ సొల్లు కబుర్లు మాత్రం దయచేసి చెప్పండి. సురేంద్ర నాయుడు గారు, మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ దానికి వాళ్ళు రెడీ అయిపోయారు. 19-24 మధ్య జరిగిన దానికి మొత్తం అన్నీ వచ్చేస్తారట. అవసరం లేదు, వాళ్ళు రెడీ అవ్వక్కర్లా. మీరు బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారిని అడిగితే ఆవిడ పెద్ద హోంవర్క్ చేసి ఇంపాటి దస్త్రాలు ఆల్రెడీ బీజేపీ హెడ్ క్వార్టర్స్కి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. అవి చాలు. ఆవిడ చేసిన ఎక్సర్సైజ్ మీరు కూడా చేయాల. 96,000 కోట్ల రూపాయల ఏది ఎలా దారి మళ్లించినాయో డీటెయిల్డ్ రిపోర్ట్ షీ హాస్ ప్రిపేర్డ్ అండ్ సబ్మిటెడ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది బయట పెట్టించండి, వీళ్ళ సంగతి మొత్తం తేలిపోద్ది. సార్ వాళ్ళు ప్రిపేర్ కావాల్సిన అవసరం, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాయి అంతా. దాంట్లోనే 305 పేజీలు చెప్పాను కదా. ఈ 305 పేజీల్లో వాళ్ళ చరిత్ర, కథ, కమామిసి అన్ని, ఎవరు పాత్రదారుడు, ఎవరు సూత్రధారుడు అన్ని అయిపోయినాయి. తొందరలోనే ఉంది. అంతిమ లబ్ధిదారు కూడా తొందరలోనే లోపల పోతాడు. నెంబర్ 1. రెండోది వచ్చి, ఏదైతే ఏటీఎం కానీ, పేటిఎం కానీ, ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ ఏదీ లేకుండా 4 సంవత్సరాల పాటు యథేచ్ఛగా దోసేశారు. చివరి సంవత్సరం మాత్రమే ఏటీఎం, పేటిఎం ప్రయత్నం చేశారు. లాస్ట్ 1 year లో
నేను సబ్జెక్ట్ మాట్లాడాను. మీరు వేగ ఆరోపణలు దయచేసి చేయొద్దు. మేము దోచేస్తే ప్రభుత్వానికి 36,000 కోట్ల ఆదాయం ఎలా పెరిగింది? 2 సేల్స్ తగ్గినప్పుడు ఆదాయం పెరిగినప్పుడు మరి ఎక్కడ కుంభకోణం జరిగింది మాట్లాడేటప్పుడు నేను నోట్ చేసుకున్నా. ఎవరు చూపిస్తారండి? నేను అనేది మీరు సిట్టు విచారణ కాదు. చెప్తే కదా ఆయన చెప్పనియండి, ఆయన్ని చెప్పనియండి, 10 సంవత్సరాల ఆయన్ని కంప్లీట్ చేయనండి. కంప్లీట్ చేసిన నువ్వు లేవనెత్తిన ప్రతిదీ నేను నోట్ చేసుకున్నా, సమాధానం ఇస్తున్నా. నేను మాట్లాడింది ప్రతిదీ నోట్ చేసుకో, సమాధానం ఇవ్వు. అప్పుడు శుద్ధ పూస జగన్మోహన్ రెడ్డి శుద్ధ పూస లేకపోతే మలినం అంటుకున్న పూస తేలిపోతుంది. మీరు శుద్ధ పూస అని చెప్తే ప్రజలందరూ కూడా వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. ఆయన పాయింట్ బై పాయింట్ ఆయన సమాధానం ఇస్తారు. మీరు ఆగండి. నాయుడు గారు మీరు కూడా పాయింట్ బై పాయింట్ ఇవ్వండి సమాధానం. పాయింట్ బై పాయింటే. ఇప్పుడు అతను ఏదైతే చెప్పాడో అన్ని నోట్ చేసుకున్నాను నేను. పాయింటే మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు శుద్ధ పూస కాదా అనేది గత 5 సంవత్సరాలలో మీరు చూపించారు. ఆయన మీద ఆరోపణలు ఉంటే మీరు వదిలేసి ఉంటారా? ఏమీ లేని స్కిల్ కేసులో 53 రోజులు లోపలేసి 300 కోట్లు అన్నారు, 60 కోట్లు అన్నారు. 3 రూపాయలు కూడా తేల్చలేనటువంటి అసంబద్ధ ప్రభుత్వం మీది. చేతగాని ప్రభుత్వం. కనీసం ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోయారు. 53 రోజులు మీరు ఆయన మీద ఉన్నటువంటి కసి తీర్చుకున్నారు. కానీ ఏమి మీరు చేసిన ఆరోపణ ఒకటి కూడా నిరూపించలేకపోయినారు. కడిగిన ముత్యం లాగా చంద్రబాబు నాయుడు బయట వచ్చాడు. మీరు శుద్ధ పూస కాదు అని చెప్పి 43,000 కోట్లు ఛార్జ్ షీట్ 43,000 కోట్లు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి దోచేశాడు అని చెప్పి ఈడీ క్లియర్ గా వాళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేసింది. 43,000 కోట్లు అటాచ్ చేసింది. పాయింట్ బై పాయింట్ నాయుడు గారు మీరు రాసుకున్న పాయింట్స్ వెంకటరెడ్డి గారు మీరు డిస్టర్బ్ చేయమాకండి. ఆయన పాయింట్ బై పాయింట్ వస్తున్నారు, మీరు ఆగండి. వెంకటరెడ్డి గారు మీరు ఆగండి. ఆయన పాయింట్ బై పాయింట్ వస్తున్నారు. ఆయన సార్ మీరు కూడా పాయింట్ బై పాయింటే రండి సార్. మీరు రాసుకున్నారు కదా పాయింట్ టు పాయింట్ వస్తున్నా. నన్ను డిస్టర్బ్ చేస్తే వెంకటరెడ్డి గారు మీరు కాసేపు ఆగండి. ఆయన కంప్లీట్ చేయండి. కాబట్టి శుద్ధపూస ఎవరు అని ప్రజలకు తెలుసు. కాబట్టి మీరు 151 సీట్లు ఇస్తే మీరు శుద్ధ పూస కాదని చెప్పి, మీరు మలినం అంటుకున్నటువంటి పూస అని చెప్పి మధ్యలో 5 పెరికేసి 11కు పడేశారు. మీరు చేసిన ఆరోపణలన్నీ కూడా పనికి మాలిన ఆరోపణలని. శుద్ధ పూస చంద్రబాబు నాయుడు గారని 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి. సార్ అవన్నీ వదిలేండి. పాయింట్ బై పాయింట్ కేసుకు రండి. ఒకటి. రెండోది వచ్చి వీళ్ళ దగ్గర డబ్బులే రాలేదు మా దగ్గర అన్నారు. 96,000 కోట్ల రూపాయలు నిన్న పట్టుకున్నారు కదా. బ్లాక్ మనీ లిక్కర్ ద్వారా వచ్చిందని చెప్పి 96 కోట్ల రూపాయలు ఎట్ట పట్టుకున్నారు? ఎక్కడి నుండి వచ్చింది? ఒకటి. రెండోది వచ్చి బంగారు షాపుల మీద పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి వీళ్ళ దగ్గర నుండి, శ్రీశక్తి డైరీకి. ఇవన్నీ ఎవరు సార్? పిఎల్ఆర్ ఎవరిది? శ్రీశక్తి ఎవరిది? శ్రీశక్తి డైరీ ఎవరిది? వీళ్ళు పుంగునూరులో 28 రూపాయలకు పాలు కొంటారు. వేరే డైరీలో 36 కొంటారు. ఆ డబ్బు చాలదని చెప్పి మళ్ళా ఈ లిక్కర్ డబ్బు అంతా కూడా ఆ డైరీలకు పంపించుకొని చేసింది ఎవరు? ఇవన్నీ మూసేటివి కాదు కదా. కాబట్టి వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఇందాక సాక్షి ఆయన చెప్తున్నాడు వెంకటరెడ్డి గారు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్, TV5 అని చెప్పేసి మీకు మీ విషపత్రిక ఉంది కదా, విషపుత్రిక. అదేం రాసింది ఆ రోజు? చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి వాసుదేవన్ గారు నేను అడిగింది ఆయన పాయింట్ ఇవ్వట్లేదు, మీరేమో పాయింట్ టు పాయింట్ సమాధానం చెప్తున్నారు. నేను అడిగాను లిక్కర్ వరకు మాట్లాడండి, తర్వాత దానికి వద్దాం. వెంకటరెడ్డి గారు మీరు ఆగండి, ఆయన లిక్కర్ వరకు మాట్లాడతారు. లిక్కర్ వరకు మాట్లాడండి నాయుడు గారు, ఆ పాయింట్ లో లిక్కర్ వరకే మాట్లాడండి నాయుడు గారు. లిక్కర్ వరకే మాట్లాడండి, మీరు ఆగండి వెంకటరెడ్డి గారు, ఆయన లిక్కర్ వరకే మాట్లాడతారు. మీరు లిక్కర్ వరకే మాట్లాడండి, తర్వాత ఎలాగో ఆ పాయింట్ ఉంది.
నేరపూరిత రాజకీయాలు ఉంది, అప్పుడు వద్దురు కానీ దాంట్లో. సార్ అదే ఇప్పుడు నేను బహిరంగ చర్చకు నేను కూడా సిద్ధం. మీరు సిద్ధం అయితే 2014 నుండి 2019 వరకు ఏం జరిగింది, బహిరంగ చర్చ రోజు టీవీలో జరుగుతుంది కదా సార్ చర్చ, బహిరంగంగా జరుగుతుంది కదా, రహస్యంగా ఎవరెవరి మీద కేసులు వచ్చాయి. నేను అడిగింది సుప్రీంకోర్టు విచారణ అండి బాబు, బహిరంగ చర్చ రోజు ఇదే డిబేట్ లో కదా బహిరంగ చర్చ కదా, చేపిద్దాం ఎంక్వైరీ చేపిద్దాం, అది అంతర్గత చర్చ. ఎవరు ఏమనేది ఇవన్నీ ఒక పక్క అయితే క్లియర్ గా రాష్ట్రంలో ప్రతి సురేంద్ర నాయుడు గారు నేను అడిగిన దానికి పాయింట్ చెప్పండి. ఛార్జ్ షీట్ దగ్గరికి ఎలా వెళ్ళింది ముందు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, సుప్రీంకోర్టు సిట్టింగ్ ఎత్తు విచారణ సిద్ధమా. పాయింట్ నెంబర్ 3, అదే బ్రాండ్లు 5 నెలల పాటు ఎందుకు అన్నారు. పాయింట్ నెంబర్ 4, మద్యం వల్ల ఆదాయం చెప్పారు. ఆ 4 పాయింట్లు మాట్లాడండి సార్, ఆ 4 పాయింట్లు ఓకే. ఆయన కాదు నాయుడు గారు, నేను అడుగుతాను చెప్పండి, ఛార్జ్ షీట్ బయటకు ఎలా లీక్ అయ్యింది చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పాడు మీ దగ్గర ఉందా, మీ దగ్గర ఉందా ఛార్జ్ షీట్? డిజిటలైజేషన్ అంతా పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, మేము పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్తున్నాడు. డిజిటలైజేషన్ పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చాడు, రాజశేఖర్ రెడ్డి ఇచ్చారు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇచ్చారు, అందరూ ఇచ్చారు. కానీ మీరు చేసింది ఏంది, ఎవరైతే డిజిటల్ ఓనర్ ఉంటారో వాళ్ళ గొంతు మీద కత్తి పెట్టి తయారు చేసేది నేను, దానికి నువ్వు ఒప్పుకుంటే నీ డిస్టిలరీ ఉంటాది, నువ్వు ఒప్పుకోలేదంటే నీ ప్రాణం పోతుంది, డిస్టిలరీ ఉండదు అని చెప్పి బెదిరించి వీళ్ళ ఆధీనంలో డిస్టిలరీలన్నీ కూడా చేసుకొని వీళ్ళు విషాన్ని తయారు చేశారు. అందుకే మాకంటే ఎవరో లిక్కర్ వ్యాపారం చేసి ఆయన వాళ్ళ ఎంపీ ఉన్నాడు కదా, ఆయన నాకు వద్దురని ఆయన మీకు ఇచ్చేది వద్దు, నేను పెట్టుకునేది వద్దు, నేను డిస్టిలరీని క్లోజ్ చేస్తాను అని చెప్పేసి క్లోజ్ చేశాడు, మారేశాడు. అది మీరు చేసిన ఘనత. మీరు మాట్లాడతారు శుద్ధ పూసల్లాగా, రాష్ట్రానికే తెలుసు మీరు శుద్ధ పూస ఏ పూస అని చెప్పి. సరే నాయుడు గారు ఒకే ఒక ప్రశ్న అండి, మీరు ఆగండి వెంకటరెడ్డి గారు, ఈ ఛార్జ్ షీట్ కాపీ మీ దగ్గర ఉందా అండి? ఛార్జ్ షీట్ కాపీ నా దగ్గర లేదు సార్. ఓకే రైట్, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒక మాట మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్ళాం. మస్తాన్ రావు గారు, ఛార్జ్ షీట్ కాపీ మీ దగ్గర ఉందా అండి? లేదు సార్, లేదు. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం